హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఎగ్ తినచ్చా తినకూడదా అనే దాని గురించి తెలుసుకున్నాం. అదే కాకుండా దీనికన్నా ముందు మనం వీడియోలో ఈ యొక్క ఎగ్ ఎన్ని వారాలకు సంబంధించినది, ఏ విధంగా ఉంటే తినచ్చు తినకూడదు అనే దాన్ని కూడా మనం అప్లోడ్ చేశాము. ఇందులో నేను లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్స్ తెచ్చి మా ఇంట్లో చాలా రోజులైంది, అంటే దాదాపు 4 వారాలు అయిందండి. 2 ఎగ్స్ మిగిలి ఉన్నాయి. వాటర్లో వేస్తే ప్రూవ్ అయింది, అవి పైకి తేలుతూ ఉన్నాయన్నమాట. సరే అని వీటిని ఉడకబెట్టి చూద్దామని ఉడకబెట్టాం. యాక్చువల్గా మనము ఈ యొక్క గుడ్డు గమనించినట్టయితే పచ్చసోన ఎప్పుడు ఎగ్గుకు మధ్యలో ఉంటుంది, అట్లా చివరన ఎప్పుడు ఉండదు. ఇది 4 వారాల ఎగ్గు కాబట్టి మనం ఉడకబెట్టినప్పుడు ఈ యొక్క పచ్చసోన చూసారండి చివరికి వచ్చింది. చూసారా, ఇది ఇట్లా ఈ విధంగా రౌండ్గా కంప్లీట్గా పైకి వచ్చిందనమాట. సో ఇలాంటి ఎగ్గును మనము తినకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు తెలిసిన విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి.